కొంచెం చల్లారినాక ఇంకా బాగా అవుతుంది. కొంచెం మగ్గని మంచిగా. సాల్ట్ వేసేస్తున్నావా? మర్చిపోయినావా లేకపోతే డైరెక్ట్గానే వేస్తున్నావా? డైరెక్ట్గానే వేస్తున్నా. గుర్తే ఉంది అయితే. పసుపు వేస్తున్నావా? చిటికెడు. ఎందుకంటే కొంచెం మంచిదిగా పసుపు వేయకుండా తినకూడదుగా. కొంచెం ఎందుకంటే దీంట్లో ఏమేమి వేసినావు? జీలకర్ర. అది ఓకే, కానీ ఇంకంతేనా? జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు చెప్పినా. ఇవన్నీ వేసి ఎంతసేపు నానబెట్టినావు? పెసర్లని. పెసరపప్పు. పెసరపప్పు ఎంతసేపు నానబెట్టినావు పెసరపప్పు? 5 నుంచి 6 hours నానబెట్టుకోవచ్చు. అది మన నానబెట్టిన దాంట్లో సాల్ట్ టేస్ట్ చేయాలా? ఏడేస్తున్నావు? సరిపోయిందా? కొంచెం వేయి లైట్గా, సరిపోలే. అయితే పెసరపప్పు నానబెట్టినాం కదా మనం. పెసరపప్పు నానబెట్టి 3-4 గంటలు దాంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టినాం. మిక్సీ పట్టి తర్వాత దీన్ని ఏం చేసినామంటే జీలకర్ర కూడా వేసినాం. పసుపు, ఉప్పు మళ్ళీ తర్వాత యాడ్ చేసుకున్నాం దీంట్లో సరిపోయినంత. పసుపు అయితే కొంచెం చిటికెడు, ఉప్పు అయితే సరిపోయినంత. ఆ తర్వాత దీన్ని మనం ఒక కడాయి తీసుకున్నాక దీని లోపల ఆయిల్ వేసి తర్వాత దీన్ని హీట్ చేస్తున్నాం కదా. ఆయిల్ మీడియం నుంచి హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసి తర్వాత ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం గారెలు వేసేసుకోవటం. ఇక అయితే టెస్ట్ ఆయిల్ కాగిందా కాలేదని. కాగలేగా, ఇంకా కొంచెం కావాలి ఇంకా. సో గారెలు డైరెక్ట్గా దాంట్లో వేసేస్తున్నావా? నూనె కాగినట్టుంది. అప్పట్లో రోట్లో నూరుకుంటే బాగా టేస్ట్ వస్తుండేది తెలుసా. ఇప్పుడైతే మనకు రోలు అందుబాటులో లేవు కాబట్టి చిన్న రోడ్లో నూరితే దంచితే రుబ్బితే పిండి సరిగా రాదు. కానీ పెద్ద రోళ్ళు ఉండేవి, రుబ్బితే మస్తు టేస్ట్ వస్తుండేది గారె అంటే. అది తిప్పాలి కదా, కొద్దిగా అతుక్కుంటున్నాయి ఎందుకో. పిండి అప్పటికప్పుడుది కాబట్టి అతుక్కుంటుంది కొద్దిగా. మంచి స్మెల్ వస్తుంది. వావ్, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ సూపర్ వినాయకుడికి. ఎక్కువ 2 వేస్తే అందులో కనపడాలి. కళాయిలో కూడా పట్టవు. 4-5 పడతాయి. ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా 4-5 పడతాయి. ఇప్పుడు వద్దు, సెకండ్ వాయిస్లో అలవకు నూనె కూడా కాగుతుంది. ఏంటిది అటు పెట్టు. వస్తుంది మంచిగా తిన ఎర్రగా. ఈ చిల్లు గారెలు కాదుగా, ఇవి చిల్లు గారెలు కాదు కదా. రోడ్డు మీద అమ్ముకునే స్నాక్స్ గారెలు. మామూలుగా గారెలు చిల్లు గారెలు అంటారు కదా, చిల్లు పెడతారు కదా, చిల్లు పెడితే చిల్లు గారెలు. అయ్యి ఒకటే, మనం చిల్లు పెట్టట్లే కాబట్టి ఇవి గారెలు, చిల్లు గారెలు కాదు. ఇవి గారెలు, ఓన్లీ గారెలు. చిల్లు పెడితే చిల్లు గారెలు. ఆకుపాకు కరివేపాకులాగా చిల్లు పెడితే చిల్లు గారెలు, చిల్లు పెట్టకపోతే మామూలు గారెలు. పట్ట వల్ల కరెంటు పోయింది. అది కూడా ఓపెన్ చేయనా? ఈ వర్షాకాలం భలే టైంపాస్ ఇవి అయితే.
తిప్పు తిప్పు తిప్పితే తినడమే ఇక. ఇవి అతకలేగా. ఈ బయట బండి మీద కొనుక్కునే పునుగులు వాటికంటే బెటర్ ఇవి. ఎందుకంటే ఈ ఆయిల్ మనం ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నాం కదా, వాళ్ళు ఇవి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడి 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 మళ్ళీ సాయంత్రం నుంచి తెల్లారి కూడా వాడతారు. అప్పుడు చాలాసార్లు అదే ఆయిల్లో కాగి కాగి ఆయిల్ ఫ్రెష్నెస్ అనేది పోతుంది. తినకున్నా ఏం లేదు, కానీ ఇట్లా మంచిగా ఇంట్లో చేసుకొని తింటే ఎంతో కొంత హెల్దీ. వీటిలో చట్నీ కూడా అవసరం లేదుగా, కొంచెం లైట్గా ఉన్న కారప్పొడి ఉంటే వేసుకొని తిన్నా ఏం లేదు, లేకున్నా ఏం లేదు. మసాలా కారప్పొడి ఉంది. రెండో వాయ 2-3 వాయిలు. భలే వచ్చినాయిగా. మంచిగా అవుతున్నాయి. కొంచెం చల్లారినాక ఇంకా బాగా అవుతుంది. కొంచెం మగ్గని మంచిగా. కరెంటు కూడా లేదుగా, లైట్ కావాలిగా నీకు. నాకేం వద్దులే పోయా.